ఆగ్రా పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. గోవిందా గోవిందా శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి కలిపారంటూ టీడీపీ చేస్తున్న అసత్యారోపణలను తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తీవ్రంగా ఖండించారు. సిట్ నివేదికలను సైతం పక్కకు నెట్టి జగన్మోహన్ రెడ్డిపై కుయుక్తులు పన్నుతున్న కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తెనాలి వైకుంఠపురం శ్రీ 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 లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన శుద్ధీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రీవారి ఆలయ ప్రవేశ మార్గంలో మెట్లను పసుపునీటితో శుద్ధి చేశారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిపారంటూ డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరకొచ్చాయన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆరోపణలున్నాయని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిపారంటూ చేస్తున్న అసత్యారోపణల్లో నిజానిజాలు సిట్ నివేదిక కోర్టుకు సమర్పిస్తే కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించడం బాధాకరమన్నారు. ప్రజలు మీకు అధికారం ఇస్తే మీరు ఎలక్షన్ ముందు ప్రజలకు చెప్పిన హామీల్ని నెరవేర్చాలి కదా. ఆ నెరవేర్చే కార్యక్రమంలో విఫలమై ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు ఏ రకంగా సంక్షేమం వచ్చిందో మీరు ఇవ్వలేకపోవటం వల్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతని డైవర్షన్ పాలిటిక్స్ తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఇష్ట ప్రసాదమైన యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, మరి ముఖ్యంగా హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ జరిగింది. అది వైఎస్ఆర్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు అనే ఒక నిక్కచ్చుగా, నిస్సిగ్గుగా రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చుగా, నిస్సిగ్గుగా సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండంగా కల్తీ జరిగిందని ఆరోపణ చేశారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కొత్త వేషధారణ ధరించి సనాతన ధర్మం అని చెప్పి మెట్లు కింద నుంచి పైకి గడిగాడు. ఎవరన్నా మెట్లు పైనుంచి కిందకు గడుగుతారు, కింద నుంచి పైకి గడిగాడు. ఆ రోజే వెంకటేశ్వర దీన్ని తప్పు చేస్తున్నామని చెప్పాడు, మీకు ఇండికేషన్ ఇచ్చాడు. మీకు అయినా ఆగలా. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ మీద నిగ్గు తేల్చడం కోసం సిట్ కమిటీని వేస్తే అయినా ఆగలా. వీళ్ళకి కావాల్సింది కల్తీ జరిగిందా జరగలేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆయనకున్న పేరుని, ఆయనకున్న మంచి పరిపాలనని, తన పరిపాలన ద్వారా ఈ రాష్ట్రంలో 2,85,00,000 కోట్ల రూపాయలని పేదవాడి సంక్షేమం తీసుకొచ్చి ప్రజల్లో చిరస్థాయిగా ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఆ పని చేయలేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాగుంది అని అనుకుంటుంటే వ్యక్తిత్వ హననం చేయటం కోసం సాక్షాత్తు కలియుగ దైవమైన మనందరి ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందనే నీచమైన ఆరోపణలను తీసుకొచ్చారు. ఈ ప్రజలు నమ్ముతున్నారు అనుకున్నారా? మొదట ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజలు ఉలిక్కిపడ్డారు మీరు చేసిన ఆరోపణలకి. కానీ ఏ రోజైతే సుప్రీంకోర్టు ముందే హెచ్చరించింది, ఆధారాలు లేకుండా పవిత్ర దేవస్థానాన్ని, దేవుణ్ణి కూడా మీరు రాజకీయాలకు వాడుకోమాకండి అని చెప్పి సుప్రీంకోర్టు స్వయంగా చెప్పినా కూడా మీరల్లా ఈరోజు నివేదిక ఇచ్చినా కూడా దీంతో ఇంకా ఏందో ఎతుకుతా ఉన్నారు. ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చారంటే సిట్టు సరిగ్గా దర్యాప్తు చేయలేదు. ఏం కర్మరా బాబు, సిట్టు సరిగ్గా దర్యాప్తు చేయలేదంట. స్వయాన సిట్టు నివేదిక అంటే మీరు ఆరోపించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, వైఎస్ఆర్ పార్టీ పాత్ర ఉంది అని సిట్టిస్తే
కరెక్టా? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్న మీరు సిట్ ఇచ్చిన నివేదికను కూడా తప్పు పట్టే నీచమైన స్థాయికి వస్తే ప్రజలు అర్థం చేసుకోరా? ఈరోజు మేము వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి గారిని, నేను, మున్సిపల్ చైర్మన్ గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కోరుకుంది ఒకటే, ఇప్పుడన్నా వీళ్ళకి తగిన శాస్తి చేయమని స్వామివారిని కోరుకున్నాం. ఎవరు తప్పు చేసినా వెంకటేశ్వర స్వామి ఏం వదలడు, దాంట్లో అనుమానమేలే. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఆ రకంగానే ఉన్నాయి. సమస్యలే. తప్పు ఎవరు చేసినా దేవుడు అనేవాడు ఎవరు వదలరు. తప్పకుండా ఇప్పటికైనా కూటమి నాయకులకు బుద్ధి తెచ్చుకొని ఈ రకమైన మీరు ఆరోపించిన విధంగా పంది కొవ్వు, జంతు కొవ్వు కలవలేదని సిట్ ఇచ్చిన నివేదికని ద్వారా ఇకనైనా ఆ పదాలు వాడటం మానేయమని చెబుతా ఉన్నా. దానికోసమే ఈరోజు వైకుంఠపురంలో పాపపక్షాల కోసం వారికి సరైన బుద్ధి ఇవ్వమని, ఆ వెంకటేశ్వర స్వామిని, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయాలకి, దేవుణ్ణి వాడకుండా వాళ్ళకి సరైన బుద్ధి ప్రాప్తించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు వైకుంఠపురంలో మా కేటర్ ಮತ್ತು మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో, అలానే కౌన్సిలర్లు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం వచ్చి ఇక్కడ శ్రీవారి లడ్డు మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో కూటమి నాయకులు, వాళ్ళకి బుద్ధి సరిగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజున ఇక్కడ ఆ పాపాన్ని మేము కడిగించినట్టుగా ఈ రోజున మెట్ల పూజ మేము చేయడం జరిగింది. ఇక్కడ దయచేసి ఈ రాజకీయాన్ని భగవంతుడి రూపంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారు ఆయన ఊడుకోరు, ఆయన లడ్డు మీదే రాజకీయం చేశారంటే ఎంత పాపాత్మో అనుకోవచ్చు. ప్రజలు ఆల్రెడీ ప్రజలకు అర్థమైంది ఏ ప్రభుత్వం ఎలా ప్రజల పక్షాన ఉందో, అది కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేది ప్రజలు రాబోయే రోజుల్లో మరింత బుద్ధి చెప్పే రోజులు ముందలు ఉన్నాయి. ఈరోజు ఏదో మాకేదో వచ్చిందని అదురుపాటు పడుతున్నారు కూటమి నాయకులు. అది కాదండి, ఒక్క 5 సంవత్సరాలు పాలన చేశారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పదవిలో లేకపోయినా కూడా ఒక దేవుళ్ళలాగా కొరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేస్తున్నారండి పాలన? అది ఏదో మంచి ప్రభుత్వం అంటున్నారు, ఏ విధంగా మంచి ప్రభుత్వం? పెన్షన్ లేవు. అలానే ఈరియా కోసం ఎంతమంది లైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోయారు కొంతమంది. అయితే ఇలాంటి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎట్లా అంగరిస్తున్నారు? మీరు ఈ రోజున ఏ విధంగా చూస్తున్నారు? రాబోయే మంచిగా ప్రజలే బుద్ధి చెప్తారు, మా ప్రభుత్వం కూడా కాదండి. ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే నీలాజన పడుతున్నారు. ఆయన చేసిన 5 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉందో అని అందరం చూసాము. ఆయన సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది ఏ విధంగా అందించారో అందరూ తెలిసిందే. ఈ రోజున అలానే రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా బుద్ధి చెప్పి, అలానే వెంకటేశ్వర స్వామి వారి లడ్డు మీద ఏ విధంగా చేశారో వ్యాఖ్యలు ఏదైతే ఆ భగవంతుడికే వదిలేస్తున్నాము. తప్పకుండా మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మరొకసారి మేము భగవంతుడిని వేడుకుంటామని మనస్ఫూర్తి కోరు.